ఇయర్ మొత్తం బాగా ఎంజాయ్ చేశారు కదా. సంక్రాంతికి ఎంత హోంవర్క్ ఇస్తా అంటే పండగ కాదు కదా, కేవలం పెన్ పట్టుకొని కూర్చుంటారు. ఇలా టీచర్ బ్యాక్ బెంచర్ శివతో అంటారు, సార్ మేము ఎంజాయ్ అయితే ఎలానే చేస్తాం, మీరు ఏం చేస్తారో అది చేయండి, ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని సార్ అంటూనే అందరు టీచర్స్ తో మాట్లాడి మొత్తం అందరూ హోంవర్క్ ఇచ్చేలా చేస్తారు. బ్రో నీ వల్ల అందరు సంక్రాంతి పోతుంది, టెన్షన్ తీసుకోకండి గైస్, రేపు గ్రౌండ్ లో ఒక సీక్రెట్ మీటింగ్ పెడుతున్నా, మీ 7 మెంబర్స్ వచ్చేయండి. అండ్ ఆ మీటింగ్ లో ఏం డిస్కస్ చేస్తారో తెలియదు కానీ సంక్రాంతి సెలవుల్లో మొదటి రోజు నుంచే శివ ఇంకా తన బ్యాక్ బెంచర్ గ్యాంగ్ ఫుల్లీ ఎంజాయ్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ పెడతారు. అండ్ కావాలని వాళ్ళ టీచర్ ని స్టోరీస్ లో ట్యాగ్ చేసేవారు. తర్వాత స్కూల్ రీఓపెన్ అయ్యి సార్ హోంవర్క్ అడిగినప్పుడు ఒక సెకండ్ లోనే ఫటాక్ మని హోంవర్క్ సబ్మిట్ చేసి టీచర్ షాక్ అయ్యేలా చేస్తారు. కానీ శివ ఇది ఎలా సాధ్యమైంది? అప్పుడే గ్రౌండ్ లో జరిగిన మీటింగ్ గుర్తొస్తుంది. టాపర్స్ ఫ్రెండ్స్ ని కూడా కాంపిటేటివ్స్ అనుకుంటారు, కానీ మా బ్యాక్ బెంచెస్ అలా కాదు, అందరూ ఒక్కటిగా కలిసి ఉంటాం. మీటింగ్ లో ఎలా అవుతుంది, బాయ్స్ మనం ఒక్క రోజులోనే హోంవర్క్ మొత్తం రాసేద్దాం, కానీ ఎలా 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ మనం 7 మెంబర్స్ ఉన్నాం. ప్రతి ఒక్కరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక సబ్జెక్ట్ ని రాద్దాం, మిగిలిన కాపీ చేసేద్దాం. ఫ్రెండ్షిప్ ఈస్ పవర్ ఆఫ్ మై ఎనర్జీ సార్ అని శివ అంటాడు.